ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో కూడి వచ్చిన మీ అందరికీ శుభములు, వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని వాక్యమైన బైబిల్ నుంచి మనము యుగాంత దినాలు అనేటువంటి అంశం మీద ధ్యానము చేసుకుంటూ వస్తూ ఉన్నాం. గత దినమున దేవుని ప్రజలపై ఆత్మ కుమ్మరింపు అనేటువంటి అంశాన్ని మనం ప్రారంభం చేసుకొని కొన్ని మాటలు మనం విన్నాం. అపోస్తుల కార్యం 2వ అధ్యాయము 17వ వచనం, 21వ వచనం, 38, 39 వచనాలు మనము ధ్యానం చేసుకున్నాం. అందులో అంత్య దినాలు అనే మాట చూసాం. దేవుడు చెడును శిక్షించి తన ప్రజలకు రక్షణ ఇవ్వడానికి శాశ్వతంగా వారిని రక్షించడానికి ఆయన అంత్య దినాలుగా పాత నిబంధనలో ఎంచాడు అన్నమాట. దాని గురించి మనము యెషయా గ్రంథములో, ఆమోసు గ్రంథములో మనము చూడగలిగినాం. ఈ దినమున యేసు ప్రభు మొదటి రాకడ దేవుని ప్రజల మీద ఆత్మ నింపుదలతో అంత్య దినాలు ఆరంభం అయ్యాయని నూతన నిబంధన వెల్లడిపరిచింది. దీన్నే ప్రభుని 2వ రాకడతో అంత్య దినాలు ముగిస్తాయి. అంత్య దినాలు ముగిస్తాయి. ప్రభు రాకడతో అంత్య దినాలు ముగిస్తాయి. దేవుని వాక్యమైన బైబిల్లో మనం చూస్తే మార్కు సువార్త 1వ అధ్యాయము 15వ వచనం చూడాలి. మార్కు సువార్త 1వ అధ్యాయము 15వ వచనము మనం చూడగా ఇలాగ రాయబడింది: కాలము సంపూర్ణమై ఉన్నది, దేవుని రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనసు పొంది సువార్త నమ్ముడని చెప్పుచు దేవుని సువార్త ప్రకటించుచు గలిలయకు వచ్చెను. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, మీకు స్తోత్రం, స్తుతులు చెల్లిస్తున్నాం. ఈ లేఖన భాగం దీవించి మాకు వడ్డించండి, సహాయం చేయండి. పాపికి రక్షణ, విశ్వాసికి ఆదరణ కలిగించమని మీకు అప్పగించుకుంటూ యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి అడిగి స్తుతించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగునుగాక. వాక్యం చెప్తున్న మాట మనం చదువుకున్నాం. కాలము సంపూర్ణమై ఉన్నది, దేవుని రాజ్యము సమీపించి ఉన్నది. కాలము సంపూర్ణమైందట, దేవుని రాజ్యము సమీపించింది. మారు మనసు పొంది సువార్త నమ్ముడి, మారు మనసు పొంది సువార్త నమ్మండి అని చెప్పుచు దేవుని సువార్త ప్రకటించుచు గలిలయకు వచ్చెను అని దేవుని వాక్యం చెబుతుంది. ఎప్పుడు దేవుడు సువార్త ప్రారంభం చేశాడు అంటే యోహాను చెరపట్టబడిన తర్వాత. అవునా? ఆ మాట ఉంది కదా మనకు 14వ వచనంలో. యోహాను చెరపట్టబడిన తర్వాత యేసు అనే మాట ఉంది. యోహాను చెరపట్టబడ్డాడు. ఇక తన కాలం ముగింపు అయిపోతుంది. యోహాను సువార్త ప్రకటిస్తుంటే బంధించారు. కాబట్టి ఇక సువార్త బంద్ అయిపోతుంది అనుకున్నారు, కానీ యేసు సువార్త ప్రారంభము చేసినాడు. సువార్త ప్రారంభం చేశాడు. కాలము సంపూర్ణమైంది అన్నాడు. దేవుని రాజ్యం సమీపిస్తుంది అన్నాడు. మారు మనసు పొందండి, దేవుని సువార్త నమ్మండి. కాలము సంపూర్ణమగుట, దీని గురించి మనం చాలా చెప్పుకోవచ్చు. దేవుని రాజ్యం, క్రీస్తు దేవుని రాజ్యం గురించి ప్రకటించడానికి, దానిని సంపూర్ణం కావించడానికి
ఈ లోకములోకి ఆయన అరుదించినాడు, ఆయన వచ్చాడు అన్నది దేవుని వాక్యం చెబుతుంది. అంత మాత్రం కాకుండా భూమిపై యేసు ప్రకటించిన సందేశ సారాంశం ఇదే. ఏమిటి ఆయన సందేశ సారాంశం అంటే వాక్యం చెబుతున్న మాట మత్తయి సువార్త 4:17లో, మత్తయి సువార్త 4వ అధ్యాయము 17వ వచనము మనము చూడగా, అప్పటి నుండి యేసు పరలోక రాజ్యము సమీపించి ఉన్నది గనుక మారు మనసు పొందుడని చెప్పుచు ప్రకటింప మొదలుపెట్టిన. యేసు ప్రభు చెప్పాడు, మీరు మారు మనసు పొందండి, పాపక్షమాపణ పొందండి. అప్పటి నుండి అనే మాట ఉంది. మారు మనసు పొంది సువార్త నమ్మండి అనేది దేవుని వాక్యం మనకు జ్ఞాపకం చేస్తూ ఉంది. బైబిల్లో మనము చాలా వచనాలు చూడగలుగుతాం. రాజ్యము అనే మాట ఉంది కదా, దేవుని రాజ్యము అనే మాట ఉంది. కాబట్టి దేవుని రాజ్యము, దేవుని సువార్త అనేది ఉంది. దాదాపుగా బైబిల్లో మరి దేవుని రాజ్యము అనే మాటలు ఒక 4-5 మనం చూస్తాము. ఒకటవదిగా ఇశ్రాయేల్ రాజ్యము అనే మాట ఉంది. ఇశ్రాయేల్ రాజ్యం మానవాళికి విమోచన మార్గాన్ని సిద్ధపరచాలని ఇశ్రాయేల్లో ఒక రాజ్యాన్ని దేవుడు ఏర్పరిచినాడు. ఒక రాజ్యాన్ని దేవుడు ఏర్పాటు చేశాడు. అయితే మెస్సీ అయిన యేసును వారు తిరస్కరించడం వల్ల ఇశ్రాయేలు వారి నుంచి ఆ రాజ్యాన్ని దేవుడు తీసివేసినాడు. ఇశ్రాయేలు తిరస్కరించినారు కాబట్టి దేవుడు వారి యొద్ద నుండి ఆ రాజ్యాన్ని తీసివేసినాడు, తొలగించినాడు అన్నది మనకు మత్తయి సువార్త 21:43 చూడాలి. మత్తయి సువార్త 21:43 మనము చూడగా ఎలాగా ఆయన తొలగించినాడు అన్నది దేవుని వాక్యం మనకు గుర్తు చేస్తూ ఉంది. ఆ మాట చూడండి. కాబట్టి దేవుని రాజ్యము మీ యొద్ద నుండి తొలగింపబడి దాన్ని ఫలమిచ్చు జనులకి ఇయ్యబడునని మీతో చెప్పుచున్నాను అన్నాడు. బైబిల్ చెప్తున్న మాట దేవుని రాజ్యం మీ యొద్ద నుండి తొలగింపబడి అనే మాట ఉంది. అంటే ఇశ్రాయేలీయులు ఆయన రాజ్యాన్ని తిరస్కరించారు. దాని ఫలితంగా యూదులు కానీ అన్యుడు కానీ సువార్తకు ప్రతిస్పందిస్తే వారికి దేవుని రాజ్యము అధికారం అనుగ్రహించబడుతుంది అన్నది దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి దేవుని రాజ్యం గురించి బైబిల్ మనకు చాలా సంగతులు జ్ఞాపకం చేస్తుంది. ఈ సిద్ధాంతం ఇంకా అమలు జరుగుతూనే ఉంది అన్నమాట. క్రీస్తు పట్ల నమ్మకంగా లేక నీతికరమైన ఆయన మార్గాలను తిరస్కరిస్తూ ఉంటే వారి నుండి దేవుని రాజ్యాన్ని, అధికారాన్ని తీసివేసి ఎవరు లోకము నుండి వేరై మొదట దేవుని రాజ్యాన్ని, ఆయన నీతిని వెతుకుతారో వారికి అనుగ్రహించబడుతుంది. ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని వెతికే వారికి ఈ రాజ్యము అనుగ్రహించబడుతుంది అన్నది లేఖనాలు మనకు జ్ఞాపకం చేస్తాయి. ఒకటవది ఇశ్రాయేల్ రాజ్యం అనేది రాయబడింది. రెండవదిగా మనం ఆలోచన చేస్తే క్రీస్తు రాజ్యం అనే మాట. క్రీస్తు రాజ్యం యేసు రాజు వ్యక్తిత్వంలోను ఆయన క్రియల్లోను ఈ రాజ్యము దాని శక్తి బహిర్గతమవుతుంది అనే మాట కనిపిస్తుంది. ఇది క్రీస్తు రాజ్యం అని లేఖనాలు చెబుతున్నాయి. అనగా లూకాసు వార్త 11:20 చూడండి. లూకాసు వార్త 11వ అధ్యాయము 20వ వచనం మనము చూస్తే దేవుని వాక్యం మనకి ఇలాగా జ్ఞాపకం చేస్తూ ఉంది. అయితే నేను దేవుని వ్రేలుతో దయ్యములను వెళ్ళగొట్టుచున్న ఎడల నిశ్చయముగా దేవుని రాజ్యము మీ యొద్దకు వచ్చి ఉన్నది. నిశ్చయముగా దేవుని రాజ్యం మీదకు వచ్చింది అన్నాడు. నిశ్చయముగా దేవుని రాజ్యం మీ యొద్దకు వచ్చింది అనే మాట ఉంది. దయ్యములను అనే మాట ఉంది కదా. దేవుని రాజ్యం అంటే ఈ వాక్య భాగము 3 విషయాలను మనకు
స్పష్టం చేస్తూ ఉంది. ఒకటోది ఏంటంటే, ఈ భూమిపై దేవుని రాజ్య విషయాన్ని నేరుగా సాతాను వినాశనముతో కొలవవచ్చు. దీనికి పాపులు తమ పాపదాస్యము నుండి, దురాత్మల పీడ నుండి పొందే విడుదలకు సూటిగా సంబంధం ఉంది అన్నమాట కనిపిస్తుంది. రెండవదిగా, భూమిపై రానున్న క్రీస్తు రాజ్యాన్ని సాతాను నిరోధించడానికి ప్రయత్నిస్తాడు అన్నది మరొకటి. ఇక మూడవదిగా మనం ఆలోచన చేస్తే, అతని రాజ్యం గురించి, దేవుని రాజ్యం గురించి ఆయన చెప్పినటువంటి మాటలను మనం గమనించగా, మనము చూడగా, దేవుని రాజ్యం మీ యొద్దకు వచ్చింది అని అన్నాడు. దేవుని రాజ్యం మీ యొద్దకు వచ్చింది అనే మాట మనకు కనిపిస్తుంది. యేసు సాతానుకున్న బలిష్ఠుడు, వాని నాశనము చేయడానికి ఆయన వచ్చాడు. సాతాను రాజ్యాన్ని నాశనం చేయడానికి యేసుక్రీస్తు ప్రభు ఈ భూమికి వచ్చాడని ఈ మూడో మాట మనకు జ్ఞాపకం చేస్తూ ఉంది. అందును బట్టి ఇది క్రీస్తు రాజ్యం అనే మాట మనకు అర్థమైంది. ఇది క్రీస్తు రాజ్యం అనే మాట మనకు అర్థమైంది. ఇక మూడవదిగా మనం ఆలోచన చేయగా, సంఘరాజ్యము కనిపిస్తుంది. సంఘరాజ్యము అనేది కనిపిస్తుంది. ఏమిటి సంఘరాజ్యం అంటే, పశ్చాత్తాపడి సువార్తను విశ్వసించిన వారి జీవితాల్లో దేవుని శక్తి, ఆయన పాలన వారి హృదయాలలో కనిపిస్తూ ఉంది. ఆయన పాలన వారి హృదయాల్లో కనిపిస్తూ ఉంది అన్నది మనకు యోహాను సువార్త 3వ అధ్యాయం 5వ వచనంలో, రోమపత్రిక 14:17లో, కొలస్సీ పత్రిక 1:13లో మనము చూడగలుగుతాం. ఈ వచనాలు మీరే ధ్యానం చేయవలసిందిగా నేను మనవి చేస్తూ ఉన్నాను. సాతాను ఆధిపత్యము, పాపము, దుర్మార్గత, వీటికి వ్యతిరేకంగా దేవుని పారమార్థిక శక్తితో ఈ రాజ్యం ఈ లోకములో ప్రస్తుతిస్తుంది అన్నమాట కనిపిస్తుంది. ఇది రాజకీయానికో హేతువాదులకో చెందిన రాజ్యం కాదని, ఆయన ప్రజల మధ్య దైవ సంకల్పం నెరవేర్చుకోది క్రియాశీలకమైనది ఆయన రాజ్యము అనే మాట దేవుని వాక్యం మనకు గుర్తు చేస్తుంది. అందుకోసమే దేవుని రాజ్యానికి సంబంధించిన సంపూర్ణ సందేశం ఇందులో మనకు కనిపిస్తుంది. ఇక నాలుగవదిగా మనం చూస్తే కనుక, పరిపూర్ణ రాజ్యం అనే మాట ఉంది. పరిపూర్ణ రాజ్యము అనే మాట, ఇది ప్రవక్తలు ముందుగానే పేర్కొన్న మెస్సయ రాజ్యం. మెస్సయ రాజ్యం, ఈ రాజ్యములో క్రీస్తు భూమి మీద 1000 ఏళ్ల పరిపాలన చేస్తాడు అన్నది, అలాగే ఆయనతో కలిసి సంఘం కూడా ఇతర దేశాలను పరిపాలిస్తుంది అన్నది దేవుని వాక్యం మనకు గుర్తు చేస్తుంది. ఇవన్నీ కూడా మనకు చాలా రెఫరెన్స్లు ఉన్నాయి, కానీ అన్నీ నేను గుర్తు చేయడం లేదు. కాబట్టి పరిపూర్ణ రాజ్యము అనేది నాలుగవది. ఇక ఐదవదిగా మనం ఆలోచన చేస్తే, నిత్య రాజ్యము కనిపిస్తుంది. నిత్య రాజ్యము అనేది కనిపిస్తుంది. ఈ నిత్య రాజ్యం గురించి 1000 ఏళ్ళు గడిచాక మెస్సయ రాజ్యం అంతమవుతుంది. నూతన భూమికి కేంద్రంగా పవిత్ర నగరమైన క్రొత్త యెరూషలేము ఏర్పడుతూ ఉంది. ఇది 1000 ఏళ్ల రాజ్య పరిపాలన అన్నది దేవుని వాక్యం గుర్తు చేస్తుంది. కాబట్టి ఇందులో నివసించేవారు పాత నిబంధన, క్రొత్త నిబంధన గ్రంథానుసార విమోచన వారు పొందుతారు అని, వారు ఆయన ముఖమును చూస్తారు అని అనేది వారికి సంక్రమించే గొప్ప ఆశీర్వాదం ఈ 5వ రాజ్యములో, ఈ నిత్య రాజ్యములో ఉందనే మాట కనిపిస్తుంది. కాబట్టి పాత నిబంధన భక్తులైతేనేమి, క్రొత్త నిబంధన భక్తులైతేనేమి, అందరూ కూడా నిత్య రాజ్యములో వీరు ప్రవేశిస్తారు అన్నమాట మనకు దేవుని వాక్యం గుర్తు చేస్తూ ఉంది. ఇది మనం మార్కు సువార్త 1వ అధ్యాయం 15వ వచనానికి సంబంధించినటువంటి విషయాలు ఇందులో మనకు కనిపిస్తూ ఉన్నాయి. జాగ్రత్తగా
మనం గమనించే వారికి ఉండాలని జ్ఞాపకం చేస్తున్నాను. దేవుడు ఈ మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. పరలోకమందున్న మా తండ్రి, మీ పరిశుద్ధమైన పాదములకు తండ్రి వందనాలు, స్తోత్రములు, స్తుతులు చెల్లించుకుంటున్నాం. చెప్పబడిన మాటలు దీవించి ఆశీర్వదించండి. మా హృదయాల్లో మీరు భద్రపరిచి, స్థిరపరిచి, కాపాడుమని, సంరక్షించి దయచేయమని మీకు అప్పగించుకుంటూ యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. తండ్రైన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సన్నిధి సహవాసం కూడి వచ్చిన మనకు సకల పరిశుద్ధులకు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడై ఉండునుగాక. ఆమేన్. అందరికీ వందనాలు.